నగరంలో పుస్తకాలు, దుస్తులు ఉచితంగా పంపిణీ చేశారు. నగరంలోని జమాతే ఇస్లామే హింద్ స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో పేద విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యకులు ఎం షహాబుద్దీన్ మాట్లాడుతూ నగరంలో వెనుకబడ్డ ప్రాంతాలైన వెంకటేశ్వరపురం, జాకిర్ హుస్సేన్ నగర్, వెంగళరావు నగర్, గాంధీనగర్లలో డ్రాపౌట్స్ విద్యార్థులను గుర్తించి వారిని తిరిగి బడికి పంపడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా పేద, అనాథ విద్యార్థులకు నోటు పుస్తకాలతో పాటు 2 జతల బట్టలను ఇస్తున్నట్లు తెలిపారు. సమాజంలో నైతిక విలువల పునర్స్థాపనకు కుల మతాలకు అతీతంగా కనీస విద్యను అందింపవలసిన బాధ్యత అందరిపైన ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాదర్ నవాబ్, రాషీద్, ఆతిత్ హుస్సేన్, సందాని, సమీ, సల్మాన్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా గుర్తించి వాళ్ళకు నోట్బుక్స్ తో పాటు కూడా మళ్ళీ డ్రెస్సులు కూడా ఒక్కొక్క 2 డ్రెస్సులు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్లకు ఇంకా భవిష్యత్తులో ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ ఏమైనా వచ్చినా కూడా వాటిని కూడా పూర్తి చేసి చదువు మానకుండా సంపూర్ణమైనటువంటి విద్య అందించేంత వరకు వాళ్ళు కృషి చేయడానికి మేము పూర్తిగా సహకారం అందిస్తాము. ఇది ఇస్లామీయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన ప్రతి స్త్రీ పురుషుడు విద్యావంతుడు కావాలి అనేటువంటి దాని పునాదుల మీద ఇది చేస్తున్నాం. దివ్య గ్రంథమైన ఖురాన్ మొట్టమొదటి వాక్యమే ఇఖ్రా అనేటువంటి పదంతో వచ్చింది. ఇఖ్రా అంటే చదువు అని. చదవకుండా, జ్ఞానం సంపాదించకుండా ఇస్లాంలో ఏ వ్యక్తి కూడా ఉండకూడదు అనేటువంటిది దేవుని ఇష్టం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇష్టం. దానికి అనుగుణంగానే జమాత్ ఇస్లామీ హింద్ స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్లు ఈ కార్యక్రమాన్ని